హాయ్ అండి. నేనైతే ఫస్ట్ టైం అయితే మా అమ్మాయి కోసం ఏ గోల్డ్ తీసుకున్నాను అన్నది నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను. తర్వాత వచ్చి నేను ఎలా తీసుకున్నది ఏంటంటే కూడా పూర్తి వివరాలని ఇందులో చెప్తానండి. నేను ఫస్ట్ అయితే నేను మా అమ్మాయి కోసం మురుగులు అయితే తీసుకున్నాను. అది అరకాసేనండి, ఇంకేం కాదు. అవి మామూలుగానే తీసుకున్నమాట. తర్వాత వచ్చేసి నేను ఇంకా తర్వాత పాప కోసం అయితే నేను నెల స్కీమ్ కట్టానండి. ఏప్రిల్లో ఉగాది స్టార్ట్ చేస్తాను. తర్వాత మళ్ళీ ఉగాది ముందు పండుగ రోజుకి వచ్చి నెలకు మార్చి కల్లా వచ్చేసిందండి నాకు. అప్పుడైతే నేను పాపకు అయితే నెక్లెస్ అయితే తీసుకున్నానండి. నేను నెక్లెస్ తీసుకున్నమాట. ఆ నెక్లెస్ అయితే మేము నెల స్కీమ్ కట్టి తీసుకున్నానండి. నేనైతే స్కీమ్ కట్టి తీసుకున్నమాట. నేను ప్రతి ఒక్క వస్తువు స్కీమ్ కట్టి తీసుకుంటాను. ఎందుకంటే మనకు శాతకులు మజూరు కలిసి వస్తుంది కదండి. అందుకోసమని నేనైతే స్కీమ్ కట్టి ప్రతి నెల స్కీమ్ కడతానండి. ఎప్పుడు నేను స్కీమే కడతాను అనమాట. నేను మామూలుగా ఎప్పుడు నెట్గా ఎప్పుడు కొనలేదండి. ఈసారి కూడా అలాగే చేస్తానమాట. నేను ప్రతి సంవత్సరం 1 ఇయర్కి ఒకసారి నేను స్కీమ్ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను. ఈ స్కీమ్ అవగానే నెక్స్ట్ ఇంకో స్కీమ్ అయితే స్టార్ట్ చేస్తానండి. నేను ముందు సంవత్సరం అయితే 5,000 స్టార్ట్ చేశాను కదా. నేను మార్చి కల్లా వచ్చిందండి. నాకు పాప కోసం అయితే నేను హస్బెండ్ కోసం అయితే ఈ మినీ హారం అయితే తీసుకున్నాను అనమాట. ఇది మినీ హారం తీసుకున్నమాట. చాలా బాగుంటుందండి. ఇది నేను ఎప్పుడు ఖజానాలో కడతాను. ప్రతి ఒక్క వస్తువు నేను ఖజానాలో కొనదండి. ప్రతి వస్తువు కూడా ఖజానాలో గోల్డ్ స్కీమ్ కట్టి తీసుకున్నాను అనమాట. నేను నెట్ క్యాష్ ఎప్పుడు యూజ్ చేయలేదు. ఎందుకంటే మాకు అంత మనీ ఏం దాయమండి. వస్తువులు ఇప్పుడు ఏమి 50,000కి అలా రావు కదా. వస్తాయి కానీ ఇలాంటి పెద్ద పెద్ద వస్తువులు కొనాలంటే మాక్సిమం 1,50,000 2 లక్షలు పెడితే కానీ రావండి. అంత అమౌంట్ అయితే మేము ఎప్పుడు దాయలేదు అనమాట. అందుకోసం నేనైతే ప్రతి ఒక్క వస్తువు నేను ఇలాగే స్కీమ్ కట్టి తీసుకుంటాను అనమాట అండి. మా అద్వితల కోసం అయితే నేను మురుగుల తర్వాత ఈ వస్తువు అయితే తీసుకున్నానండి. నేను ఇదైతే నాకు స్కీమ్కి 70,000 అంత వచ్చిందండి. మేము ఒక 80,000 ఎంతో మొత్తం 1,40,000 అయిందండి. 1,56,000 అవుతే మేమైతే వెనకదల తాళ్ళు అయితే తీసిన గ్రామున్నర ఉందండి. పైగా తెగిపోద్ది అనిపించింది. అందుకే నేను ప్రతి దానికి నేను వెనకదల తాడు ఏమి ఉంచనండి. మా ఆయనగా తీసుకోమంటారు అనమాట. అందుకే నేను తీసినమాట తీసేసి నేనైతే ఓన్లీ కింద గోల్డ్ మాత్రం తీసుకుని ఇదైతే 1,40,000 దాకా పడిందండి. మాకు అప్పుడు ఎంత వచ్చిందో పెద్ద గుర్తు లేదు కానీ నాది ఒక 70,000 80,000 పడిందండి. మొత్తానికి పడ్డం వల్ల ఇదైతే 10 గ్రాముల గోల్డ్ అయితే నాకు వచ్చిందండి. కట్టిన డబ్బులకి దానికి శాతకుల మధ్య కలిసి వచ్చింది. ఉన్న 8 గ్రాముల ఎక్స్ట్రా అయితే నేను పే చేసుకున్నానండి. దానికైతే శాతకుల మధ్య అయితే కట్టవలసి వచ్చింది అనమాట. ఎప్పుడైనా స్కీమ్ కట్టినప్పుడు మనకి అంత అమౌంట్ కలిపి ఒక వస్తువు వచ్చింది అనుకోని మన కట్టిన మనీకి అమౌంట్ అయితే వచ్చేసింది అనుకోండి. అప్పుడైతే మనం ఏమి ఎక్స్ట్రా పే చేయవలసిన అవసరం ఉండదు. లేదంటే కనుక మనం ఎక్స్ట్రా ఎన్ని గ్రాములు తీసుకుంటామో అన్ని గ్రామ్స్కి మనం అయితే పే చేయవలసి ఉంటుందండి. నేనైతే ఈసారి అయితే మాకు ఇదైతే 18 గ్రాములు అన్నారు కాబట్టి అది వచ్చి 10 గ్రాములు వచ్చింది కాబట్టి మిగతా అమౌంట్ అయితే పే చేయవలసి వచ్చింది అనమాట అండి. ఇదైతే నేను తీసుకుని చాలా బాగుంటుందండి. లక్ష్మీదేవి వచ్చి ఉంటుందండి. కింద పొడుకుబడి క్లియర్గా చూపిస్తాను. తర్వాత వచ్చేసి మురుగులు కొన్నాం కదండి. ఆ మురుగులు అయితే మా అమ్మ ఏం చేసిందంటే మురుగులనేమో 2-3 సార్లు ఇరిపేసిందండి. అతికిచ్చంగా మళ్ళీ అతుక్కోలేదు. మాదే ఇంకా అతికిచ్చినాక అవదన్నారు. అప్పుడైతే మేము ఈ గోల్డ్ ఇదిగోండి ఈ పాడుబొట్టు అయితే తీసుకున్న హద్వి కోసం అయితే అండి. చిన్నది ఇది అరకాసు అండి. మేము 26,000 అయితే దీనికి వచ్చేయండి. ఇంకా వెనకాతలు ఇరిగిపోయింది ఉంది కదా, అది మర్చిపోయారు మాట వెయిట్ వేయడం. అది మళ్ళీ మాకు ఇచ్చేసారు. మర్చిపోయిన తర్వాత పిలిచి వాళ్ళు ఇచ్చేసారండి. తర్వాత అయితే మాకు ఇది ఒక 10,000 12,000 ఎక్స్ట్రా పడ్డాయి అన్నమాట. 36,000 38,000 37,000 పడిందండి దీనికైతే. ఈ రెండు అయితే అద్వితలకి అయితే మేము కొన్నమాట అండి. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ ఒకేసారి కొనాలి. ఇలా లక్ష్మీదేవి లాకెట్ వచ్చింది. స్టోరేజ్ ఫిల్అప్ అయిపోతుందండి. అందుకని ఇంకా చిన్న వీడియో కింద తీసి పెట్టేస్తున్నానండి. చాలా బాగుందండి. ఐటమ్ మాత్రం మనకి తక్కువ బరువులో ఇలా వెయిట్ గా కనిపిస్తుంది. ఎక్కువ వస్తువు పెద్ద వస్తువు కనిపిస్తుంది. ఇదైతే మూడు కాసుల వస్తువులా కనిపిస్తుంది. కానీ ఇదైతే 18 గ్రాములన్నర అండి. 2 కాసులన్నర కంటే ఇంకా తక్కువే గ్రామున్నర. చాలా బాగుంది చూడండి. మోడల్ చాలా బాగుందండి. స్టోర్స్ కి 3,600 అయితే మేము కట్టాము. తర్వాత అయితే మనం మార్చేసినప్పుడు అయితే ఆ డబ్బులు అలాగే ఇచ్చేస్తారటండి. వస్తువు ఇదైతే చిన్నదండి. ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుంచి మనం దాసం అనుకోండి రొబ్బొద్దున ఒకేసారి కొనవలసిన అవసరం ఉండదు కదా. డబ్బులు ఉన్నప్పుడే స్కీమ్లు కట్టి ఒకేసారి కొనుక్కోవాలండి మిడిల్ క్లాస్ ఎప్పుడన్నా. ఎందుకంటే ఒకేసారి మనం ఎలా కొనలేము. అందుకైతే మేము ఇలాగ చిన్న వస్తువులు అయితే కొనేసుకుని ఉంచుకుంటున్నాం అద్వితల కోసం అయితే అండి. మా అద్వితలు ఇవి పెట్టుకుంటే పెద్దగా మేము కూడా ఇప్పుడు యూజ్ చేసుకుంటామండి. ఎందుకంటే ఇక్కడ కింద అయితే ముత్యాలు వచ్చేయండి. ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చి ఇలా ఏలబడి అన్నమాట. చాలా బాగుందండి. ఇదైతే మనం పెట్టుకుంటే చాలా లుక్ ఉందన్నమాట. చూడడానికి చిన్నగా ఉన్నా కానీ మన ఇది చూడడానికి పెద్దగా ఉంది కానీ వెయిట్ మాత్రం చాలా తక్కువ అండి. 18 గ్రాములు వచ్చింది. కాస్ట్ వచ్చి 1,40,000 దాకా అవ్విందండి. ఇది ఖజానాలో అయితే తీసుకున్నమాట అద్వితల కోసం ఫస్ట్ టైం అయితే. మీకు ఎవరైనా మిడిల్ క్లాస్ ఉంటే ఇలాగా స్కీమ్లు కట్టి తీసుకుని. ఎందుకంటే మనకి స్కీమ్లు కట్టడం అయితే మనకి దానికి ఎక్స్ట్రా 5,000 6,000 మనం ఇప్పుడు 5,000 కట్టాము 6,000 7,000 దాకా వస్తుందండి. నెలకి 5 కలిసి వస్తాయి కదండి. ఒకేసారి గోల్డ్ కానీ కట్టాలంటే కట్టలేం కదా. ఒకేసారి 1,50,000 పెట్టి గోల్డ్ కొనడం కంటే ఒక 60,000 70,000 కట్టేసుకున్నాం అనుకోండి మిగతా డబ్బులు కొంచెం ఈజీ అవుతుంది కదా. డబ్బులు లేకపోయినా అదే డబ్బులతో ఏదో ఒక వస్తువు తీసుకొచ్చండి. లేదంటే ఉంచేసుకొని నెక్స్ట్ ఎప్పుడైనా తీసుకొచ్చమాట. అలా ఉందన్నమాట. అలాగే తీసుకుంటుందండి నేను వస్తువులన్నీ అండి.
చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ మీకైతే మినీ హారం అయితే నచ్చిందండి. మీకు మాకు లాంటి వాళ్ళు ఇలాంటి కొనుక్కోలేం, పెద్ద పెద్ద వస్తువులు అయితే కొనుక్కోలేం కదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్ ఎక్కువ ఉంది. అందుకని మీరు కూడా ఇలా చేస్తారా? చేస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను పెట్టి మీకు నచ్చితే ఒక లైక్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మీకు మినీ హారం నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో పెట్టినా ట్రై చేస్తాను. మీరు కూడా నాలాగా స్కీమ్లు కట్టి గోల్డ్ కొనుక్కోండి. ఏమన్నా మనీ ఉంటే కనుక ఇంట్లో దాయడం కంటే అక్కడ కొని పెట్టుకున్నాం ఇంకో కనీసం వస్తువు వస్తుంది. ఇంట్లో దాయడం వల్ల ఉపయోగం ఉండదు. కనీసం ఇంట్లో ఒక 5,000 చెప్పిన దాచుకున్నా కానీ అదేదో అక్కడే కట్టుకున్నాం ఇంకో 5,000 6,000 మనకు కలిసి వస్తుంది కదండి. అందుకే ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేను పెట్టి నచ్చితే ఒక లైక్, నా చాలా చెప్పండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్.